నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఇంతకుముందు మన ఛానల్లో కునాఫా చాక్లెట్ చేశాను కదా, సేమ్ అదే కానీ ప్రాసెస్ తక్కువగా అనుకున్న వెంటనే చేసేసుకునే ప్రాసెస్ చూస్తున్నాను. చాక్లెట్లు మనము వాటర్లో బాయిల్ చేస్తాం కదా, వేరే బౌల్లో పెట్టి, అలా కాకుండా చాక్లెట్ను ఒకసారి మొత్తము ఇలా మ్యాష్ చేసుకోవాలి, చేతితో ఓపెన్ చేయకుండా. ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పిస్తా పప్పును కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. పిస్తా పప్పుని వేయించుకుంటే ఒక ఫ్లేవర్ వచ్చింది, అలానే డైరెక్ట్గా మిక్సీ పెట్టుకుంటే ఒక ఫ్లేవర్ వచ్చింది. మీకు ఎలా కావాలంటే అలా ఫ్రై చేసుకోండి. కొంచెము బటర్ వేసి సేమియా కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఈ పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇక దీంట్లో చాక్లెట్ కానీ ఏం కలపకుండా మిల్క్ మేడ్ మాత్రమే వేస్తున్నాను నేను. మిల్క్ మేడ్ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది కునాఫా చాక్లెట్. ఇలా మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చాక్లెట్ని హీట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని వాటర్ వేసుకొని, వాటర్ హీట్ అయిన తర్వాత ఈ చాక్లెట్లు వేసి స్టవ్ ఆఫ్ వేసుకొని చాక్లెట్ని కరిగించుకుంటే సరిపోయింది. వాటర్ అనేది చాలా హీట్గా ఉండాలి. చూడండి, చెయ్యి వాడకుండా ఇలా స్పూన్ సహాయంతో ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకున్న ఈ చాక్లెట్ని కునాఫా చేసుకోవటానికి మౌల్ తీసుకొని కునాఫా చాక్లెట్లు లేయర్ కోసం ముందుగా మిల్క్ మేడ్ వేసుకుందాం. ఇలా మొత్తము వేసుకున్న తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ కూడా ఒక లేయర్ వేసుకుందాం. ఇప్పుడు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కూడా ఒక లేయర్ వేసుకుందాం. ఇలా మొత్తము ఒక లేయర్ వేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ చేసిన మౌల్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మౌల్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిస్తా సేమియా మిశ్రమాన్ని వేసుకుందాం మౌల్లో. తర్వాత ముందుగా మనం ఏమైతే ఫ్లేవర్స్ కలిపాం చాక్లెట్, సేమ్ అలానే మరొక లేయర్ తయారు చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఈ చాక్లెట్ మెల్ట్ చేసేటప్పుడు ఏ చాక్లెట్కి ఆ చాక్లెట్ మెల్ట్ చేసాం కాబట్టి కొంచెం మిల్క్ మేడ్ ఎక్కువే వాడుతున్నాను నేను. ఈ మిల్క్ మేడే ఈ కునాఫా చాక్లెట్కి స్వీట్నెస్ ఇచ్చేది. మొత్తం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 4 అవర్స్ తర్వాత చూడండి మన కునాఫా చాక్లెట్ రెడీ అయింది. చక్కగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. కానీ కునాఫా చాక్లెట్ ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే పిస్తా కూడా వాడుతున్నాం కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.